రేపే తెలంగాణ పాలిసెట్ 2026 సంబంధించిన ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్స్. అసలు తెలంగాణ పాలిసెట్‌కి సంబంధించిన ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్స్ అనేది ఎప్పుడు రిలీజ్ అయితాయి? లాస్ట్ ఇయర్ ఎప్పుడు రిలీజ్ అయినాయి? లాస్ట్ ఇయర్ ఎట్లా రిలీజ్ అయినాయి? అనే దాన్ని బేస్ చేసుకొని మనం ఈ వీడియో లోపల క్లియర్‌గా మాట్లాడుకుందాం. మీకు ఒక క్లియర్ ఐడియా అయితే ఇస్తా నేను ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్స్ ఎప్పుడు రిలీజ్ అయితాయి అని చెప్పి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ పాలిసెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా కూడా వీడియోస్ చేసుకుంటా ఉంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. మీకు ఫర్దర్‌గా టైమ్ టు టైమ్ అప్డేట్స్ అయితే తెలుస్తా ఉంటాయి అన్నట్టు. సో వెన్ ఇట్ కమ్స్ టు సీట్ అలాట్మెంట్స్ మనకు అఫీషియల్‌గా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, మనకు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సీట్ అలాట్మెంట్స్ అనేవి 6th జూన్ 2026 ఆర్ అంతకంటే ముందు రిలీజ్ అయితాయి అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది అన్నట్టు. ఓకేనా? సీట్ అలాట్మెంట్స్ అనేది 6th జూన్ 2026 ఆర్ అంతకంటే ముందు మనకు ప్రొవిజనల్ అలాట్మెంట్స్ ఆఫ్ సీట్స్ అయితే అని చెప్పి అఫీషియల్‌గా వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ లోపలనే మెన్షన్ చేశారు అన్నట్టు. మరి వీళ్ళు 6th జూన్ అన్నారు కదా బ్రో, మరి నువ్వు రేపే అంటున్నావు. రేపు ఇన్ ద సెన్స్ మనకు రిజల్ట్స్ అనేది 5th జూన్ 2026 రోజు రిలీజ్ అవ్వచ్చు. ఓకేనా? లేకపోతే 6th జూన్ 2026 రోజు రిలీజ్ అవ్వచ్చు. ఓకేనా? 5th జూన్ ఆర్ 6th జూన్. సో ఎందుకు అని అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసిర్రు. ప్రొవిజనల్ అలాట్మెంట్స్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ అంటే ఆన్ 6th జూన్ 2026 ఆర్ 5th జూన్ అంటే 6th జూన్ రోజు కావచ్చు, అంతకంటే ముందే కావచ్చు మనకు సీట్ అలాట్మెంట్స్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. సో మరి 2025 లోపల ఎట్లా అయింది అని అంటే యాక్చువల్‌గా 2025 లోపల ఇష్యూ అయింది అన్నట్టు. ఓకేనా? సో సీట్ అలాట్మెంట్స్ అనేది 2025 లోపల వాళ్ళు ఇచ్చిన డేట్ కాలేదు. ఆల్మోస్ట్ ఒక 15-20 డేస్ ఆఫ్ టైం డిలే చేశారు అన్నట్టు. సో టెక్నికల్ గ్లిచ్ అని చెప్పి అట్లా అండ్ దాంతోపాటు కొంచెం రియంబర్స్మెంట్ ఇష్యూస్ అవోటి ఇవోటి ఉండే అన్నట్టు. దానివల్ల ఏం చేశారు అంటే డిలే చేయడం అయితే జరిగింది అన్నట్టు సీట్ అలాట్మెంట్స్‌ని. ఓకేనా? సో ఇప్పుడు ఏంది కదా అంటే మనకు సీట్ అలాట్మెంట్స్ అనేది 5th జూన్ 2026 రోజు అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఆర్ 6th జూన్ 2026 రోజు అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందన్నట్టు. ఓకేనా? 5th జూన్ ఆర్ 6th జూన్. ఒకవేళ 5th ఆర్ 6th జూన్ ఈ 2 రోజుల్లో కాకపోతే తర్వాత నెక్స్ట్ డే ఆర్ తర్వాత 2-3 రోజులల్లో అయితది అన్నట్టు. ఏం టెక్నికల్ ఇష్యూస్ లేవు బ్రో. ఓకేనా? ఎవ్రీథింగ్ ఫైన్ అంతా బానే ఉంది అనుకున్నప్పుడు మనకు 5th జూన్ రోజు రిలీజ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటది సీట్ అలాట్మెంట్స్‌ని. ఒకవేళ ఏదైనా టెక్నికల్ గ్లిచ్ ఉండి ఓకేనా 5th రోజు కాదు 6th రోజు అయితే 6th రోజు రిలీజ్ చేస్తారు. ఈ 2 రోజులలో పాసిబుల్ కాలేదు రిలీజ్ చేయడానికి అనుకున్న సిచ్యువేషన్ లోపల ఏం చేస్తారు కదా అంటే మనకు ఫర్దర్‌గా ఒక టైం అనేది మళ్ళీ అనౌన్స్ చేసి మళ్ళీ రిలీజ్ చేయడం అయితే జరుగుతది. లేదంటే 7th జూన్ రోజు రిలీజ్ చేస్తారన్నట్టు. ఓకేనా? సో 2025ని బేస్ చేసుకొని చెప్తున్నా నేను. ఏంది కదా అంటే టెక్నికల్ ఇష్యూస్ లేకపోతే మనకు 5th జూన్ ఆర్ 6th జూన్ రోజు రిలీజ్ చేస్తారు. ఏదైనా టెక్నికల్ గ్లిచ్ ఉండి ఏదైనా ఇష్యూస్ ఉంటే మాత్రం డిలే అయితది. దాన్ని మీరు గుర్తుపెట్టుకోర్రి. ఓకేనా? అండ్ మనకు రేపు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సీట్ అలాట్మెంట్స్ అనేది లేకపోతే ఎల్లుండి కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో మనకు టీజీసీహెచ్ఈ వాళ్ళు కండక్ట్ ఇప్పుడు నార్మల్‌గా కౌన్సెలింగ్స్ ఏవైతే ఉంటాయో ఈ ఎప్‌సెట్‌కి గానీ ఓకేనా? ఈ పాలిసెట్‌కి గానీ, ఈసెట్‌కి గానీ ఏవైతే కౌన్సెలింగ్స్ ఉంటాయో ఈ కౌన్సెలింగ్స్ లోపల కూడా వాళ్ళు డేట్ అనేది మెన్షన్ చేస్తారన్నట్టు. కానీ ఆ డేట్ కంటే ముందే ఓకేనా? ఏదైతే వాళ్ళు డేట్ మెన్షన్ చేస్తారో ఆ డేట్ కంటే ఒక రోజు ముందే సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ చేస్తారన్నట్టు. సో టెక్నికల్ ఇష్యూస్ ఏం లేవనుకో 5th రోజే రిలీజ్ చేస్తారు. 5th జూన్ రోజు రిలీజ్ చేస్తారు. ఏదైనా టెక్నికల్ గ్లిచ్ ఏదైనా ఉండి, టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా ఉండి రిలీజ్ కాలే అనుకో 6th జూన్ రోజు రిలీజ్ కావడం అయితే జరుగుతాయి అన్నట్టు. సో లేదు అంటే తర్వాత మనకు ఒక డేట్ ఇస్తారు. లేదు అంటే 7th జూన్ రోజు రిలీజ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో సీట్ అలాట్మెంట్స్ ఎప్పుడైతాయి అని చెప్పి మనకి ఏదైనా అఫీషియల్ అప్డేట్ వచ్చిందనుకో డెఫినిట్‌గా నేను ఒక వీడియో చేస్తా. ఓకేనా? కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారనుకో సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ అయిన తర్వాత మీకు వీడియో వస్తది. సీట్ అలాట్మెంట్స్ ఎప్పుడు రిలీజ్ అయితది కావచ్చు అని చెప్పి వీడియో వస్తది. సీట్ అలాట్మెంట్ వస్తే మనకి ఎట్లా తెలుస్తది అని చెప్పి వీడియో వస్తది. అవన్నీ వీడియోస్ అనేవి వస్తా ఉంటాయి అన్నట్టు. ఓకేనా? మనోళ్ళు ఒక 1000 వ్యూస్ వచ్చినప్పుడు ఓకేనా? సో అంటే మనకు ఒక 1000 వ్యూస్ ఆర్ 2000 వ్యూస్ వస్తున్నాయి. అందులోపల సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోరి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయరి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అఫీషియల్ అప్డేట్స్ అనేవి తెలుస్తా ఉంటాయి. సీట్ అలాట్మెంట్ అయితే ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి తెలుస్తది. స్టెప్ బై స్టెప్ ప్రతీది మీకు ఏ టైంకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పి ప్రతీది టైమ్ టు టైమ్ నేను చెప్తా. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సో ఫైనల్‌గా నేను చెప్పేది ఏందంటే
5th జూన్ ఓకేనా. 5th జూన్ ఆర్ 6th జూన్ రోజు సీట్ అలాట్మెంట్ అవుతుంది. లేదు అంటే నా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే తర్వాత అనౌన్స్మెంట్ అయితే అవుతుంది. మనం అయితే వెయిట్ చేద్దాం రిజల్ట్స్ కోసం, సీట్ అలాట్మెంట్స్ కోసము. సో సీట్ అలాట్మెంట్స్ అయిన వెంటనే మనం అయితే వీడియో చేసుకుందాం. సో ఇది ఇన్ఫర్మేషన్, అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.